సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. కొరింథీ సంఘానికి పౌలు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలోని 18వ వాక్యంలోని చివరి భాగాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు సెలవిచ్చుచున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును. చాలాసార్లు మనం దేవుని సంఘంలో చేర్చబడాలని, నీతిమంతుల రాజ్యంలో చేర్చబడాలని మనం చాలాసార్లు కోరుకుంటాం. అయితే మనం అందులో చేర్చబడ్డామా లేదా? చాలాసార్లు దేవుని వాక్యం మనకి వివరంగా చెప్పబడుతున్నా మనం ఈ విషయాన్ని ఏమీ గమనించం. నీకొక ప్రత్యేకత లేకపోతే, నీకొక ప్రతిష్టత లేకపోతే, నీకొక వేర్పాటు జీవితం లేకపోతే నీవు దేవుని సన్నిధిలో చేర్చుకొనబడవు అనే విషయాన్ని గమనించి ఆ పరిశుద్ధాత్మదేవుడే చాలా తేటగా నీతో మాట్లాడుతున్నాడు. ఏమని చెబుతున్నాడో తెలుసా? నేను మిమ్మల్ని చేర్చుకొనాలి అని అనుకుంటే తప్పనిసరిగా వారిలో నుండి బయలు వెళ్ళుడి. మన ఆత్మీయ జీవితంలో అద్భుతాలు జరగాలి అనుకున్నా, దైవ సంబంధం ఇవి మనకు కలగాలి అనుకున్నా, మనం ఆశించిన దానికంటే అద్భుతం జరగాలి అనుకున్నా దేవుడు మనల్ని చేర్చుకునేటట్టుగా మొదటి షరతు దగ్గర మనం అడుగు వేస్తున్నామా? ఆ మొదటి షరతు ఏమిటంటే వేర్పాటు జీవితం. ఆ అపొస్తలుడైన పేతురు అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 41, 42 వాక్యాలు చదువుకుంటే, మూర్ఖులైన ఈ తరములో నుండి మీరు వేరై, అంటే ఇంతకాలం మూర్ఖుల మధ్యలో ఉన్నా, వక్ర జనం మధ్యలో ఉన్నా, విపరీతమైన వాదాలు పెట్టుకునే వారిలో ఉన్నా, నా దేవుని బట్టి బ్రతిమలాడుతూ నీతో చెప్పే మాట ఏమిటంటే, నా దేవుడు తప్పనిసరిగా నిన్ను చేర్చుకునేటట్టుగా, తన మందిరంలో చేర్చుకునేటట్టుగా, తన రాజ్యంలో చేర్చుకునేటట్టుగా, తన నీతిమంతుల స్వాస్థ్యంలో నిన్ను చేర్చుకునేటట్టుగా నీవు ఈ ప్రత్యేకతను ఎల్లప్పుడూ కాపాడుకోనాలి. ఈ మాటలు చిన్నప్పటి నుంచి వింటున్నాం, కానీ మనం ఆ ప్రజల్లో నుంచి వేరవుతూ వస్తున్నామా? ఆ ప్రత్యేకతను కాపాడుకున్నప్పుడట దేవుడు చేసేది ఇంత విస్తారమైన వెండో, విస్తారమైన బంగారమో తెచ్చి మన ఒళ్ళో వేయడు. కానీ ఆయన అంటాడు, నేను నా హక్కును నిన్ను చేర్చుకుంటాను. తల్లి తన బిడ్డను చేర్చుకున్నట్టుగా నేను నిన్ను చేర్చుకుంటాను. నిజంగా ఈ మాటలు వింటుండగా మన వ్యక్తిగత జీవితంలో దేవుని హక్కున చేర్చబడిన ఒక బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మనం గమనించగలగాలి. దేవునికి దూరంగా ఉండి నువ్వేమీ సాధించలేవు. అందుకని ఈ శుభవేళ నా యేసుని బట్టి ఓ బలమైన ఘనమైన కార్యం జరగాలని ఆశపడుతూ ఈ వాక్యాన్ని మీతో పంచుకుంటూ ఉండగా, ఇకనైనా నన్ను దేవుడు చూచి చూడగానే హక్కును చేర్చుకునేటట్టుగా నన్ను ఆయన అంగీకరించాలి అనేటట్టుగా ప్రతి విషయంలో రోజు కాటా వేసుకొనాలి. అపవిత్రమైన పెదవులు ఉన్న వారి మధ్యలో నేను ఉన్నాను అంటాడు యెషయా. అంటే అర్థం ఏమిటి? ఇప్పటి వరకు తాను ఉన్న ప్రజలు ఎవరయ్యా అంటే అపవిత్రమైన మాటలు మాట్లాడే జనాంగం. ఆ జనాంగం మధ్యలో ఇతగాడు ఉండిపోయాడు. అప్పటి వరకు తప్పు అనిపించలా, అది మామూలువి కదా, సాధారణమే కదా అని అనుకుంటూ వెళుతూ వచ్చాడు. కానీ దైవ దర్శనం కలిగిన తర్వాత, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన మాటలు, ఇలాంటి జనాంగం మధ్యలో నేను ఉన్నానని, అయ్యా నన్ను క్షమించవా అని అడిగితే
అపవిత్రమైన పెదవులు గల వారిలో నుంచి ప్రత్యేకమైన అనుభూతికి నడిపించడానికి ఆయన చేసిన మొదటి కార్యం అంటే బలిపీఠంలో మండుతున్న ఆ నిప్పులను చూచి కారుతో తీసుకొని అతని పెదవులకు అది తగిలేటట్టుగా చేశాను. ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని విన్నా. అంటే దాని అర్థం ఏమిటంటే నువ్వు మోకరించినప్పుడల్లా అయ్యా నన్ను వేరు చేయి, వేరు చేయి, వేరు చేయి అని అడగడమే కాక వేర్పాటు కలిగిన ఒక ప్రత్యేకంగా బ్రతకాలని ఒక ఆశ నీకుంటే నా దేవుడు అపవిత్రమైన జనాంగాల మధ్యలో నుంచి నా దేవుడే నిన్ను వేరు చేయునుగాక. ఆ వేరు చేసేటప్పుడు వారికి నీకును తేడా ఉండేటట్టుగా ఆ కారు నిప్పును తీసుకుని వచ్చి నెమ్మదిగా నీ పెదవులకు తాకిన తర్వాత ప్రతి విధమైన అపవిత్రత, ప్రతి విధమైన మస్తు వదిలిపోయాక నీ పెదవులకును నీ పక్కన గతకాలపు సహవాసపు వారి పెదవులకును వ్యత్యాసము కనబడునుగాక. నీకు ఎప్పుడైనా నా దేవుడు నన్ను చేర్చుకొనాలి, ఆయన నాకు దేవుడై ఉండాలి, నేను ఆయన కుమారునై ఉండాలి, నా మనుగడంతా ఆయన చేతిలోనే ఉండాలి, ఈ సంవత్సరం అంతా ఆయన నా కాపరై ఉండాలి అని ఆశపడగలిగితే ఈ మొదటి మెట్టులో కూర్చున్న స్థలములో నుంచి నీవు లేచి రావాలి. ఒక జనాంగాన్ని వేరు చేశాడు అంటే ఒక ప్రత్యేకతను నిరూపిస్తాడు. అంతకమునుపు చీకటి వెలుగులు అగాధ జలములు అన్నీ కలిసి ఉంటే ఆయన వేరు చేయగా, ఆయన వేరు చేయగా అనే పదాలు జాగ్రత్తగా మనం వింటాం. ఈ రోజున నిన్ను ఈ సమాజములో నుండి వేరు చేసిన దానికి గుర్తుగా నిన్ను నా దేవుని అగ్ని కాల్చునుగాక. అగ్ని పెదవులను ఎల్లప్పుడూ కాల్చునుగాక. నీతో ఉన్న వారి గతకాల స్నేహితులకి నీకును నీ పెదవులలోనూ నీ మాటలలోనూ నీ ఆలోచనలోనూ నీ ఉచ్చారణలో తేడా వచ్చునుగాక. మరి ఈ రోజున ఈ మాట విన్న తర్వాత అయినా నీవు నేను ఏర్పాటు జీవితం జీవించి దేవుడు నన్ను చేర్చుకోవాలి, ఆయన నాకు దేవుడై ఉండాలని ఒక ఆలోచన కలిగితే నీవు ఏ పేదవులు కలిగిన ప్రజల మధ్యలో ఉన్నావో, ఎంత అపవిత్రమైన మాటలు మాట్లాడే వారి మధ్యలో ఉన్నావో, ఎంత ద్వందార్థంగా మాట్లాడే వాళ్ళ దగ్గర ఉన్నావో, ఎంత నాశనకరమైన తెగులుకరమైన అపవిత్రమైన సణిగే మాటల మధ్యలో ఆ ప్రజల మధ్యలో ఉన్నావో, ఇప్పుడైనా నీవు గమనించి వారిలో నుంచి వేరైతే అగ్ని ముద్ర నా దేవుడు నీకు వేయునుగాక. ఆమేన్. మరో చక్కని మాట ఉన్నది, అదేమిటో తెలుసా? బైబిల్లో చక్కగా చెబుతున్నాడు. వేర్పాటు జీవితానికి వెళ్ళేటప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి అంటే యెషయా గ్రంథం 52వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుదాం. పోవుడి పోవుడి అచ్చట నుండి పోవుడి. దేవుడు పరలోకా నుంచి మాట్లాడుతున్నాడు, తన సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు, ప్రవచనం ద్వారా మాట్లాడుతున్నాడు. పోవుడి, మీరు అక్కడి నుంచి పోవుడి అని హెచ్చరిక చేస్తూ ఏమంటున్నాడు చదవండి. అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగుడి. అపవిత్రమైన దానిని మీరు పొరపాటున ముట్టకండి. మొదటి మాట ఏం చెప్పాడు? అపవిత్రమైన ప్రజల్లో నుంచి మీరు వేరవ్వాలి, నేను వేరు చేస్తాను మీ కోరిక ప్రకారం, అప్పుడు నేను అగ్ని చేత మీ పెదవుల్ని కాలుస్తాను. ఈ మాటలో మనం గమనించాల్సింది, ఎన్ని సంవత్సరాలు నీవు ప్రార్థన చేసినా అగ్ని అభిషేకం కలకపోతే, పరలోక అగ్ని నీ యొక్క పరిస్థితులను మార్చకుండా ఉన్నంతకాలం వారికి నీకు పెద్ద తేడా ఏమీ కనబడదు. నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, ఈ శుభవేళ నా దేవుడు తప్పనిసరిగా నిన్ను చేర్చుకునేటట్టుగా, ఆయన నీకు దేవుడై ఉండేటట్టుగా ఆ వక్ర జన్మలో నుంచి, మూర్ఖ జన్మలో నుంచి, అపవిత్రమైన పెదవులు కలిగిన గుంపుల్లో నుంచి వేరుపరిచే దేవుడు అగ్ని చేత నిన్ను కాల్చునుగాక. రెండో మాట ఏమిటో తెలుసా? పోవుడి పోవుడి అని చెప్పి అక్కడ అపవిత్రమైన దానిని మీరేం చేయకూడదట? ముట్టనే ముట్టకూడదు, అది మీ చేతులతో తాకకూడదు. ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని విన్నాం, కానీ ముట్టకు తాకుకు అనే పదాలు మన జీవితంలో ఎన్నడూ మర్చిపోకూడదు. బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఒక రోజున ఒక సైన్యాన్ని వరుసగా నిలబెట్టి యుద్ధ రంగంలోకి వెళ్ళండి, మీరు యుద్ధం చేయబోతున్నారు, ఆ యుద్ధంలో నేను దేవుడిగా, మీరు నా ప్రజలుగా, జయాన్ని నేను మీకు ఇస్తాను, మీరు జయ శంఖారావం చేస్తూ ఊరేగుతారు, మీరు వెళ్ళండి, నేను మీకు దేవుడను అని చెప్పాడు. అంటే వాళ్ళంతా సంబరపడ్డారు, వాళ్ళ సామాగ్రి తీసుకుని బయలుదేరారు. ఈ లోపు ఆయన మరొక మాట చెప్పాడు, అక్కడ మీకేం కనబడినా
దానిని చూడకండి, ఆశించకండి, దానిని ముట్టకండి, దాన్ని పట్టుకోకండి అని చాలా తేడాగా చెబితే అలాగే అని జయం మీద మనసున్న ఆ గుంపు నెమ్మదిగా బయలుదేరారు. యుద్ధం జరుగుతుందండి. రోషం కలిగిన దేవుని పరాక్రమం వారికి అనుగ్రహించబడితే చాలా ఆశీర్వదకరంగా సునాయాసంగా శత్రువుని జయిస్తూ అడుగులు వేశారు. ఈ లోపు ఏమైందో తెలుసా? నెమ్మదిగా అపజయం మొదలైంది. కారణం ఏమిటంటే వారి మధ్యలో ఒక అతను ప్రమాణం చేసినవాడును, దేవుని మాట విన్నవాడును, దేవుని ప్రజలతో నడిచేవాడు ముట్టకూడని దాన్ని ముట్టాడు, చూడకూడని దానిని చూచాడు, కాని దానిని పోగు చేశాడు, తీసుకొచ్చి గుడారంలో దాచాడు. ఇంచుమించు ఆకాని చరిత్ర మీలో చాలామందికి తెలుసు. తాను బంగారమును, షీనారు వస్త్రమును, వెండిని దానిని చూచాక దానినట తన చేత్తో తీసుకొని వచ్చి ఎవరికంటా పడకుండా తన గుడారంలో దాచిపెట్టాడు. ఈ రోజున ఇన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేసినా దేవుడు జయమిస్తా, నీకెందుకు జయము కలగటలా? ఏమిటో నేను ఎంత ప్రార్థన చేసినా ఈ కంటి చూపు మీద జయం కనబట్టాలా? నా ప్రార్థనలో ఎంత ప్రార్థన చేసినా శరీర కోరికల మీద జయం కలగటలా? ఎంత ప్రార్థన చేసినా ఎందుకో ఈ మార్గంలో నీతిగా నడవాలనుకుంటే జయం కలగటంలా అని చాలాసార్లు వాపోతున్నావుగా. దానికి ప్రబలమైన కారణం ఏమిటంటే దేవుడు చెప్పినట్టుగా ముట్టకు అనే మాట, తాకకు అనే మాట చిన్నగా ఉన్న మహిమ గొప్పదనే విషయం గమనించాలి. అతడు ముట్టాడు, తీసుకున్నాడు, దాచిపెట్టాడు. ఆ మరుక్షణమే అపజయం ఊరేగుతూ వచ్చింది. అపవిత్రత ఏది ముట్టినా నిప్పులాగా నీ గుడారాన్ని కాలుస్తుంది. దేవుడు కాదన్న దాన్ని చెయ్యి చాపి పట్టుకోవడం మొదలు పెడితే అది నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. ఆ తర్వాత అపజయం ఊరేగుతూ వచ్చింది. నా దేవుని బట్టి బ్రతిమలాడుతున్నా, నీవు కానీ ఏదైనా కావాలని కోరుకుంటే దేవుని వైపు చేతులు చాపి ఆయన వైపు చూస్తూ, అయ్యా వెండి దయచేవా, బంగారం దయచేవా, పట్టిడన్నం దయచేవా, పట్టు బట్ట దయచేవా అని కానీ అడిగితే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఆయన ఎక్కువగానే దయచేయగలిగిన వాడు. దేవుడు అద్భుతాలు జరిగిస్తూ ఆయన కార్యాలు నీ పట్ల నెరవేరుస్తూ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నేను నిన్ను చేర్చుకొని నేను నీకు దేవుడిగా ఉంటాను. నీ జీవితంలో గతకాలం ఎలా జరిగిపోయినా, ఎలా దొర్లుకుంటూ వెళ్ళిపోయినా నా దేవుడు విపత్తుల్లో నుంచి, ఇరుకుల్లో నుంచి, సమస్యల్లో నుంచి ఆయనే విడిపించి ఆయన తన హక్కును నిన్ను చేర్చుకొనుగాక. ఆయన తప్పనిసరిగా నీకు దేవుడై తండ్రి అయి ఉండునుగాక. అది జరుగునట్లుగా రెండవ మెట్టు ఏమిటంటే అది నువ్వు ముట్టబాకు. నేను నీకు ప్రశస్తమై ఉన్నాను, నీకు వెండి అయి ఉన్నాను, నీకు అవసరమైంది నేనై ఉన్నాను. అందుకే ఆ మాటలు విన్నప్పుడల్లా ప్రతి వారి గుండెల్లో మెదులుతూనే ఉంటాయి. అది పట్టుకున్నాడండి, దాని ఫలితంగా అంతా పతనం అయిపోతూ వచ్చారు. అక్కడ అన్నదేవుడు ఏమిటంటే నేను మీకు జయమిస్తాను అన్నాడు. కానీ అన్నదేవుడు జయాన్ని అనుగ్రహించకపోగా అంతా నష్టపోయారు. మరి ఈ రోజున ముట్టకపోతే ఏమవుతుంది? ఆ లాభాన్ని కోరుకోకపోతే ఏమవుతుంది? ఆ వడ్డీని పట్టకపోతే ఏమవుతుంది? ఆ విధవరాలు సొమ్ము ముట్టకపోతే ఏమవుతుంది? అన్యాయం చేసి సాధించేది ముట్టకపోతే ఏమవుతుంది? శరీరం కొరకే బ్రతికే ఆకర్షణల దగ్గరకు నువ్వు చెయ్యి తాకడానికి వెళ్లకుండా ఉంటే ఎలా ఉంటుంది? చదవండి అధ్యాయంలో యెషయా గ్రంథంలో చాలా తేటగా 52లో రాసిన 11వ వాక్యం చదువుదాం. యెహోవా సేవోపకరణములు మోయవారులారా, మిమ్మును మీరే పవిత్రపరచుకొనుడి, మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు, యెహోవా మీ ముందర నడుచును. ఈ వాక్యం దగ్గర నిలబడదాం, ఒక్కసారి ఆగి ఆలకిద్దాం. మన ముందు ఎవరు నడుస్తున్నారు? మరి జీవం కలిగిన దేవుడు కదా నడవాల్సింది, జయము కదా మన ముందు నడవాల్సింది. మరి ఎందుకు వెలుగు నడవటంలా? ఎందుకు క్షేమం నడవటంలా? ఎందుకు దీవెన నడవటంలా? ఎందుకని ఆయన కలుగ చేసే ఆ మహాసైన్యం నీ ముందు ఎందుకు నడవటంలా? కారణం ఆయన ముందే వాగ్దానం చేశాడు, నీకు తండ్రిగా ఉంటా, నీకు జయమిస్తా, నిన్ను చేర్చుకుంటాను. కానీ మాట విన్నావు కానీ ముట్టొద్దన్న షరతును మర్చిపోయావు, ముట్టొద్దన్న దాని మీద చెయ్యి వేశావు. అది అపవిత్రం, జాగ్రత్త, అది నీది కాదు, చెయ్యి వేయబాకు, ఆ సహవాసం గెట్టదు అని దేవుడు మాట్లాడితే ఆయన అలాగే చెబుతాడులే, ఈ మాత్రం స్నేహం చేయకపోతే ఎలా? ఆయన అలాగే చెబుతుంటాడులే, ఈ మాత్రం సంపాదించబోతే ఎలా? ఆయన అలాగే చెబుతుంటాడే, ఈ మాట కూడా అనకుండా ఎలా ఉంటాం?
అనుకుంటూ అపవిత్రమైన దాని మీద చెయ్యి వేస్తే అపజయం నీ ముందు నడుస్తుంది. కానీ దేవుడు ముట్టొద్దన్నది నువ్వు ముట్టకుండా అది ఏమైనా సరే విడిచిపెట్టి నా దేవుని వైపే నేను చూస్తాను అని కానీ నీవు అడుగులు వేస్తే ముట్టకుండా ఉన్నందుకు గాను ఆయన జయమును నీ ముందు నడిపించునుగాక. చివరికి ఏమంటాడు తెలుసా? నీ ముందు నా దేవుడని యెహోవాయే నడుచునుగాక. గతంలో తొంగి చూసి జరిగిన పొరపాట్లు ఒప్పుకొని, అయ్యా ఇక మీదట ఈ ప్రజల్లోంచి వేరైపోతానయ్యా, ఈ అపవిత్రమైన పెదలు కలిగిన ప్రజల మధ్యలో సంచరించి నేను అపవిత్రంగా మాట్లాడాను, నేను అపవిత్రమైపోయాను, నిన్ను స్తుతించి ఈ పెదవులు స్తుతించకుండా అపవిత్రమైన జనంతో అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ వచ్చాను, అయ్యా నన్ను క్షమించయ్యా అంటే ఈరోజు నా దేవుడు అగ్ని చేత నిన్ను తాకి ఒక ప్రత్యేకత, ప్రతిష్ట కలిగిన, వేర్పాటు కలిగిన ఒక అనుభూతి నా దేవుడు మొదటగా నీకు కలుగు చేయునుగాక. రెండవదిగా ఆయన అన్నట్టు జయము నీ ముందు ఉంచేటట్టు ముట్టకుండా జాగ్రత్త పడు. అందుకే ఆ వచనాన్ని జాగ్రత్తగా చదువుతున్నప్పుడు ఒక రాజుగారి దగ్గరికి దేవుడు దిగొచ్చి ఒక మాట అన్నాడు, రాజా ఒక్కడు మాత్రం మనసులో పెట్టుకో, నీ ఇంటికి తీసుకొచ్చిన అమ్మాయి ఎవరో తెలుసా? ఒకనికి భార్య, ఆమె మీద నువ్వు చెయ్యి వేసి తాకితే నిప్పుతో చెలగాటమాడి నీ వంశాన్ని నాశనం చేసుకుంటావు. అంటే ముట్టడం అనే పదం అపవిత్రమైన సొమ్మును ముట్టడం, లోక సహవాసాన్ని ముట్టడం, దేవుడు కాదన్న దానిని మనం చెయ్యి వేసి తాకడం వలన జయము నీ ముందు నడవడం కంటే అపజయం నీ ముందు నడుస్తుంది. నీ ముందు నడవలసిన దేవదేవుడని యెహోవా మీ ముందు నడవకపోగా చీకటి నీ ముందు నడవబోతుంది. ఈ మాటలు విన్నాకైనా ఒక తీర్మానంతో ప్రార్థన చేద్దాం. అయ్యా ఇక మీదట నా ముందు నీవు నడవాలి, ఇక మీదట అపవిత్రమైంది నేను ముట్టుకొననయ్యా, జరిగింది ఏదో జరిగిపోయింది, నా పెదవులను, నా చేతులను, నా పాదములను, నా ఆలోచనలను ప్రతిదీ నీవు పరిశుద్ధ పరుచయ్యాని నీ తప్పిదాలు ఒప్పుకోగలిగితే ఆయన తిరిగి నీ ముందు, నీ కుటుంబం ముందు ఆయన నడుచునుగాక. తర్వాత ఆయన ఎలా ఉంటాడు? ఇంకో వాక్యం చదవండి. దాని తర్వాతే, ఇశ్రాయేలుల దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమున కాపలా కాయును. నీ వెనక ఆయన కాపలాదారుడిగా ఉండునుగాక. నీ ఇంటికి కాపలాదారుడిగా, నీ ఆరోగ్యానికి కాపలాదారుడిగా, నీ సంపాదనకు కాపలాదారుడిగా, నీకు నీ పిల్లలకు నీ కలిగిన సొత్తంతటికి ఆయన కాపలాదారుడిగా ఉండునుగాక. నిజంగా ఎంత చక్కని మాట అండి. మరి ఈ రోజున ఆయన మనల్ని చేర్చుకొని నేను మీకు దేవుడిగా ఉంటాను, నేను మీ ముందు నడుస్తాను, నా అగ్ని చేత మిమ్మల్ని తాకుతాను, మీరు ఉన్నత స్థాయిలో ఉండేట్టుగా నడిపిస్తాను అని అంటున్న తర్వాత అయినా బైబిల్లో పెట్టిన మొదటి షరతు ముట్టబాకు, వాళ్ళ వెంట వెళ్ళబాకు, వారితో తిరగబాకు అని ఆ మాటలు విన్నాకైనా ఒక ప్రత్యేకమైన అనుభూతిని కావాలి కదా. చదవండి, కొరింథీ సంఘానికి పౌలు రాసిన ఆ పత్రికలోని మూలవాక్యాన్ని చదువుకుందాం. మీరు వారి మధ్యలో నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు సెలవిస్తున్నాడు. మీరు అలా చేస్తే నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. ఆయన పొట్టును తీసుకొని వచ్చి ధనాగారంలో చేర్చుకొనడు, గట్టి గింజలనే చేర్చుకుంటాడు, నీతిమంతుల్ని చేర్చుకుంటారు. రోషం కలిగి దేవుని కొరకు నడికట్టు బిగించి నడుస్తున్న వారిని ఆయన సంఘములో ఆయన చేర్చుకొనుగాక, ఎత్తబడే గుంపులో వారిని చేర్చుకొనుగాక. కనుక ఆయన చేర్చుకొని, నేను వీరికి దేవుణ్ణి, నేను వీరిని చేర్చుకున్నాను, నేను వీరిని అంగీకరించాను, వీరికి అగ్నిముద్ర వేశాను, వీరి ముందు నేను నడుస్తున్నాను, వీరి వెనక నేనుంటున్నాను, వీరిని నేను అంగీకరించాను అని దేవుడు చెప్పగలిగేటట్టుగా ఈ ప్రతిష్ట కలిగిన జీవితం నీ జీవితంలో ఉంటే నా దేవుడు వెనక ముందు కూడా నీతో నడుచునుగాక. గట్టిగా చెప్పండి ఆమె. మరొక మాట కూడా చెబుతాను. కీర్తనాకారుడు రాసిన 65వ కీర్తన 4వ వాక్యం, నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. అంటే మనకు తెలిసినంత వరకు చాలా మొక్కలు చూస్తుంటాం, అన్ని మొక్కలు తెచ్చి మనం పెరట్లో పెట్టాం, కొన్నిటిని మనం ప్రత్యేకంగా గమనించి కొన్నేమో వాకిట్లో పెడతాం. ఇంకా ఖరీదుగాను ముచ్చటగా ఉన్నవి ఓ పింగాణి కూజాలాడిది కొనుక్కొని అందులో మట్టి వేసి దాన్ని అక్కడ నాటి
తిన్నగా మన గుమ్మాల దగ్గర పెట్టుకుంటాం. అంటే అన్నీ మొక్కలే, అన్నిటికీ తాయి సగ్గా అనుభవం ఉంది. కానీ కొన్ని మొక్కలు చాలా గట్టుకు సరిపోతాయి, కొన్ని మొక్కలు పార్కు సరిపోతాయి. అందుకే మన వాళ్ళు వచ్చినప్పుడు ఇవన్నీ చూస్తారా, పైకి వచ్చి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ మొక్కను చూసి ఈ మొక్క భలే ఉందండి, ఈ కిటికీ చక్కగా అల్లుకుందండి, ఈ రేకు మీద బాగా పాకిందండి అంటే దాని ప్రత్యేకత మీరు కనపరిచారు, ఇది చాలా ముచ్చటగా ఉందని. అందరినీ కనికరించిన దేవుడు నిన్ను ప్రత్యేక స్థాయిలో ఏర్పాటు చేసుకున్నాడు. కారణం ఏమిటో తెలుసా? ఇతడు నా మందిరంలో ఉండాలి, ఇతడు నా ఆవరణలో ఉండాలి. నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా. ఎందుకో ఈ శుభవేళ నా యేసుని బట్టి చెప్పగలిగిన ఈ మాటలు వింటున్న తర్వాత ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయి. ఒక భాగం ఆవరణ, రెండో భాగం పరిశుద్ధ స్థలం, మూడో భాగం అతి పరిశుద్ధ స్థలం. దేవుడు అంచెలంచెలుగా వాళ్ళ స్థలాన్ని నిర్ణయించాడు. పావుర పిల్లనైనా గొర్రె పిల్లనైనా ఏ గోధుమ పిండినైనా తీసుకొస్తే అదిగో ఆ ఆవరణలో చివర నిలబడతారు. అక్కడ ఆవరణ నిలబడితే యాజకుడు వెళ్ళి వాళ్ళ తల మీద చేతులుంచి అది తీసుకొని వచ్చి బయలుర్పిస్తుంటాడు. ఆవరణంలో ఈ మందిరానికి వెలపల కడగబడే తొట్టు ఉంటుంది. ఆ వెలపల అంటే తెరలో ఉన్న ఆ స్థలంలో వాళ్ళు నిలబడతారు. రెండో గుంపు వాళ్ళు ఉన్నారే, వాళ్ళెవరో తెలుసా? పరిశుద్ధ స్థలంలో సంచరిస్తుంటారు, వాళ్ళు దీపాలు వెలిగిస్తుంటారు, వాళ్ళు బలిపీఠపు ద్రవ్యాన్ని స్వీకరిస్తుంటారు. ఇది రెండో గుంపు. మూడో గుంపు ఉంది, అదేమిటో తెలుసా? సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి ప్రభు స్వరాన్ని వినేవాళ్ళు. ఈ రోజున ఈ మాటలు అర్థమయ్యే రీతిలో నిన్ను ఎక్కడ చేర్చుకున్నాడు, నిన్ను ఏ పనికి ఏర్పాటు చేశాడు. చాలాసార్లు మోత మోసేవాళ్ళు ఉన్నారు, ప్రత్యక్ష గుడార సామానులు మోసేవాళ్ళు ఉన్నారు అని రాసి ఉంది. ప్రత్యక్ష గుడారములో దీపం ఆరిపోకమునిపే పరిచర్య చేసి ఆయన సన్నిధిలో పడుకున్న వాళ్ళు ఉన్నారు. బలిపీఠం దగ్గర ఎల్లప్పుడూ నిప్పు ఉండేటట్టుగా ఆ బలిపీఠ ద్రవ్యాన్ని రగిల్చేవాళ్ళు ఉన్నారు. ఈ సంఘంలో నీ పాత్ర ఏమిటి? నీ కుటుంబంలో దేవుడు నిన్ను ఏ పాత్రగా ఉంచాడు? నీవు బలిపీఠాన్ని మండించే పాత్రగా ఉంచాడా? ఆరిపోని దీపాలను ఎల్లప్పుడూ కాపాడే బాధ్యత నీకు అప్పగించాడా? కేవలం దేవునికి కానుకిచ్చి ఆ బెరల మధ్యలో నిలబడేవాడిగా ఉంచాడా? దేవుని సన్నిధికి సమీపించి ధూపం వేసే గుంపులో ఉంచాడా? ఆయన వైపు తిరిగి అయ్యా అని నోరు తెరిస్తే ఆయన వెంటనే పలకరించే గుంపులో ఉంచాడు. ఈ రోజున నీవు ఆలకించు. చాలా వాక్యాలు విన్నాం, చాలా విషయాలు ఎరిగిన వారు, కానీ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు ఏదో, ఆ పిలుపేదో, ఆ నిశ్చయత ఏదో నీకు తెలిసి ఉండాలి. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా? మీ పిలుపును, మీ ఏర్పాటును, మీ నిశ్చయతను ఒక్కసారి ఆలోచించుకోనండి. అంటే దేని కొరకు నీవు నిర్ణయించబడ్డా? నా దేవుడు నిన్ను మందిరములో సంచరిస్తూ దీప వృక్షాల మధ్యలో తిరిగే వ్యక్తిలాగా, దీపాలు వెలిగించే వ్యక్తిలాగా నా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చిత్రం ఏమిటో తెలుసా? ఆయన అక్కడ నిన్ను చేర్చుకొని అక్కడ కొరకు నిన్ను ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత ఆయన నిన్ను బట్టి సంబరపడతాడు. ఒక రోజున దేవదేవుడు అన్న మాట ఏమిటో తెలుసా? నా సంఘం ఇంకా మిగిలే ఉంది. ఆయన సంఘం ఉండబట్టే పరిచర్య జరుగుతుంది, ఆ సంఘం ఉండబట్టే దీపాలు వెలుగుతున్నాయి, ఆ సంఘం ఉండబట్టే పరిచర్య దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. దండం పెట్టి నేను మీకు చెప్పగలిగిన మాట, ఈరోజు వాక్యాన్ని చదువుతూ మీరు ముందుకు వెళ్ళండి. నన్ను దేవుని మందిరంలో ఏ స్థానంలో చేర్చుకున్నాడు? ముసలాయన పడుకున్న స్థలం వేరు, ఆ ఏలీ ముందు సమూయేలు పడుకున్న స్థలం వేరు, తలుపులు వేసే దగ్గర నుండి ఆవరణ ఉన్నవారు వేరు. ఎందుకో ఈ రోజున ప్రభు నిన్ను ఎంతగా హెచ్చించి లోకంలోంచి వేరు చేసి ప్రత్యేక గుంపులో చేర్చుకొని ఆరాధన చేసే గుంపులోను, ధూపం వేసే గుంపులోను, చేతులెత్తే గుంపులో నా దేవుడు నిన్ను నన్ను నిలబెట్టినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆ దీపం ఆరిపోతుంటే అలాగే చూస్తావా? బలిపీఠం మంట అయిపోతే అలాగే చూస్తావా? నీ జీవితంలో నీ బాధ్యత జ్ఞాపకం చేసుకో. సంపాదించుకునే సమయం ఇది కాదు, నీ కొరకు బ్రతకడానికి సమయం ఇది కాదు. పౌలన్న మాట ఏమిటో తెలుసా? ఇక జీవించినది ఏదైనా ఉంటే నా కొరకు ప్రాణం పెట్టిన నా యేసు కొరకే నేను జీవిస్తాను. ఒకవేళ దేవుని ఏర్పాటు నీవు గమనించి ఆయన చేర్చుకున్న ఆయన మందిరములో ఆ పరిచర్య నీవు చేయగలిగితే వాగ్దానం చదవండి, నీ మందిరపు మేలు చేత తప్పనిసరిగా నా దేవుడు నిన్ను తృప్తిపరచునుగాక. నిజంగా ఈ వాక్యం అక్షరాల ఈ నెలలో నెరవేర్చబడునుగాక. దేవుని ద్వారా మీరు తృప్తి పొందాలి, వాక్యం ద్వారా తృప్తి పొందాలి, దేవునితో సహవాసం వల్ల తృప్తి పొందాలి.
ఆయన ఇచ్చిన కృపా వరాల చేత తృప్తి పొందాలి. ఆయన మీకు ఇచ్చిన దర్శనాలను బట్టి తృప్తి కలగాలి. ఆయన గద్దించి సరిచేసిన ఆయన హెచ్చరిక మార్గం నీకు తృప్తి కలుగు చేయునుగాక. నిన్ను నడిపిస్తున్న ఆయన క్షేమకరమైన ప్రయాణంలో నీవు నడుస్తూ తృప్తిని అనుభవించుదువుగాక. మరి ఈ రోజున ఆయన నిన్ను చేర్చుకుంటే ఆయన నీకు దేవుడై ఉంటాడుగా. ఆయనే నీకు దేవుడై ఉంటే సర్వస్వం చూసుకుంటాడుగా. కాపరిగా ముందు నడిచి అద్భుతాలు చేస్తాడుగా. అందుకని ఎకనైనా వారిలో నుంచి వేరవడానికి ఇష్టపడుతున్నావా? నా దేవుని బట్టి నీకు జయమివ్వాలని కోరుకున్న వాడంటాడు ముట్టబాకు అని. ఇక అపవిత్రంగా జీవించినంతకాలం, ధూళిలో కూర్చున్నంతకాలం, అపవిత్ర సాంగత్యం చేసినంతకాలం అయిపోయింది. అక్కడి నుంచి నువ్వు లేచి ఇక నేను ముట్టను, ఇక నేను తాకను, ఈ అపవిత్రత నాకు అక్కరలేదు అని తీర్మానం చేసుకోగలిగితే నా దేవుడు నీకు ముందు వెనక నడవబోతున్నాడు. మూడవదిగా ఆయన నిన్ను మందిరంలో చేర్చుకున్నది ఆయన సమస్తమైన తృప్తి నీకు ఇవ్వాలని. నువ్వెవరవో తెలుసా? నీ పాత్ర ఏమిటో ఎరిగి ఈ మందిరంలో, ఈ ఆవరణలో, ఈ సంఘంలో, ఈ సహవాసంలో నన్ను చేర్చుకున్న దేవుని ఆలోచన ఏమిటి అని ఎరిగి నన్ను దేవుని మందిరంలో చేర్చుకున్నాడు. కానీ నేను దేవుని పరిచర్య కంటే లోకంలో చాలా పనులు ఉన్నాయి, అవన్నీ చూసుకొచ్చాక నేను ఈ పని చేస్తానని కానీ నీవు అనుకుంటే దేవుడు నిన్ను చూసి ఆశ్చర్యపోతాడు. ఇతను ఎంతగా అంగీకరించాను, ఇతను నా పరిచయంలో ఎంతగా చేర్చుకున్నాను. నా యేసును బట్టి దండం పెడుతుండగా ఈ రోజైనా ఒక ప్రార్థనా బలిపీఠం మండించడానికి దేవుడు నిన్ను చేర్చుకున్నాడని ఒక ఆలోచన కలిగితే నీ మనుగడంతా అగ్ని మండేటట్టుగా ప్రార్థనాత్మ చేత నీవు నింపబడుదువుగాక. మరి ఆ కృప కలిగేటట్టుగా ఈరోజు తీర్మానం చేద్దామా? ఇక నుండి వాళ్ళలోంచి వేరైతానయ్యా అని నువ్వు చెప్పాలి. రెండవది, అపవిత్రమైనది ముట్టనయ్యా అని తీర్మానం చేయాలి. నన్ను చేర్చుకున్నందుకు ఈ శరీరంలో, ఈ సంఘంలో నా బాధ్యతను నిర్వహిస్తానయ్యా అని కానీ తీర్మానం చేసుకుంటే ఈ 3 దీవెనలు నీకు కలుగునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహిమ 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 నీకే ఆరోపిస్తున్నా. నీ ప్రభావం విడుదల చేశావు. రోగులను ముట్టినవాడా, నీ ముఖ కాంతి ప్రతి వారి మీద ఉదయించేడుగా చేశావు. బిడ్డైన దీవెనల చేత నడుపు. ఎవరెవరు ఏ విధమైన బలహీన చేత పీడించబడుతున్నా విడుదల చేసినందుకు స్తుతి చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామాన స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు హోసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ కూడికలో పాల్గొని ఆత్మీయ మేలులు పొందండి. మీ అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానము. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హోసన్నా మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హోసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్నా మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 08656242751 మరి ఒక నెంబర్ 9440772772.